మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గేర్ మార్చబోతున్నాడా అంటే మాత్రం చాలా వరకు అవుననే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి సినిమా 'ప్రశాంత్ నీల్' సినిమాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వార్తలు కావచ్చు, రకరకాలుగా వచ్చినటువంటి వాదనలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే గనక 'ప్రశాంత్ నీల్‌తో' సినిమా మాత్రం అతను చాలా సైలెంట్‌గా చేస్తున్నాడు. కామ్‌గా పని చేసుకుంటున్నాడు. వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే విమర్శలు కావచ్చు, వీటన్నిటి మీద సైలెంట్‌గా చూసుకుంటూ తన 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 పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే రీసెంట్‌గా వచ్చినటువంటి పోస్టర్ వల్ల అతను చాలా మందికి ఆన్సర్ చెప్పినట్టు కూడా ఇండైరెక్ట్‌గా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే గనక ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించి చూస్తే గనక ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా స్పష్టమైనటువంటి సమాచారం మాత్రం వస్తోంది మనకి. ఎందుకంటే నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది మాత్రం మనకు ఆల్రెడీ లైనప్‌లో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్. నెల్సన్ దిలీప్ కుమార్ అంటే తమిళ దర్శకుడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఆల్మోస్ట్ మనకి 'అరవింద సమేత'తో చేసినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ కాబట్టి దట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే కనుక మనకి ఒక తెలుగులో వచ్చినటువంటి ఆడియన్స్ కావచ్చు, తెలుగులో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, వీటిపైన ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ కావచ్చు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత గ్యాప్ తీసుకొని, టైం తీసుకొని ఇప్పుడు వెంకటేష్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమా సంబంధించి చూస్తే గనక ఆ సినిమా దసరా వరకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఆ సినిమా తర్వాత ఇమ్మీడియేట్‌గా అతను ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేయబోతాడని మాత్రం చాలా వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ సినిమాకి సంబంధించి చూస్తే గనక కాస్త డివైన్ టచ్ లేకపోతే పౌరాణిక నేపథ్యంలో వచ్చేటటువంటి కథగా కూడా ఇది ఉండబోతుందని మాత్రం చాలా స్పష్టంగా ముందు నుంచే మనకి చెప్పారు. ఇండైరెక్ట్‌గా చెప్పారు. అందుకే ప్రొడ్యూసర్ నాగవంశి కూడా ఈ మాటకి ఇండైరెక్ట్‌గా చెప్పేసాడు. అంటే పౌరాణిక నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా అంటే మాత్రం అంచనాలకు మించి కూడా ఆ సినిమా ఉండబోతుందని మాత్రం దట్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు కాబట్టి పౌరాణికాలతో అతనుకున్నటువంటి కమాండ్ కావచ్చు, పౌరాణికాలతో ఎన్టీఆర్‌కు ఉన్నటువంటి కమాండ్ కావచ్చు, వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మాత్రం ఒక భారీ స్థాయిలో ఊహించొచ్చు మనం. చాలా బిగ్గెస్ట్ కాన్వాస్ పైన ఆ సినిమా రూపొందబోతుందని మాత్రం తెలుస్తుంది మనకు. భారీ బడ్జెట్‌తో కూడా ఆ సినిమా రూపొందబోతున్నాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి చూస్తే అప్డేట్ ఏంటంటే క్లియర్ అప్డేట్ అంటే గనక మే 20న ఈ సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తారని మాత్రం చాలా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మే 20 అంటే ఎన్టీఆర్ బర్త్‌డే కాబట్టి ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా అతని సినిమాకి సంబంధించి ఒక 'షణ్ముఖుడు' అనే ఒక టైటిల్ మాత్రం అనౌన్స్ చేస్తారంట. అంటే 'షణ్ముఖుడు' అనే టైటిల్‌తో పాటు 'గాడ్ ఆఫ్ వార్' అనే ఒక ట్యాగ్ లైన్‌తో ఆ సినిమా టైటిల్ ఉండబోతుందని మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. సమాచారం మాక్సిమం తెలుస్తుంది మనకు. అంటే ఆ కారణంగా అంటే ఎన్టీఆర్ షణ్ముఖుడు పాత్రలో కనిపించబోయేటువంటి పాత్ర కావచ్చు, లేకపోతే షణ్ముఖుడుగా నటించబోయేటువంటి క్యారెక్టర్ కావచ్చు, ఆ పాత్రలో వచ్చినటువంటి అతని వేరియేషన్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉండబోతుందని చెప్పేసి కూడా చాలామంది ముందు నుంచే ఊహిస్తా ఉన్నారు. చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో, ఆ కారణంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందేటువంటి సినిమాకి సంబంధించి చూస్తే గనక మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కావచ్చు, టైటిల్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి వస్తోంది.